సో ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ మీకోసం నేను తీసుకొచ్చాను. ఏంటంటే నార్మల్గా సినిమాలు అంటే హీరో హీరోయిన్స్ని ఇంకా టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. అందులో అంటే మెయిన్గా చెప్పాలి అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లేకపోతే అసలు ఆ సినిమా లాగా అనిపించదు. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి అర్థం కాదు. ఆ వాయిస్ వింటుంటే ఒక్కొక్కసారి మనం ఆ వాయిస్ విని ఆ ఎమోషన్స్ అన్ని మనమే ఇదంతా చేస్తున్నామేమో అనిపిస్తుంటుంది. సో అలాంటి ఒక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. తను ఎవరో కాదు, మన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీవల్లి గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫైన్, థ్యాంక్ యూ. మీరు? నేను చాలా బాగున్నాను. అండ్ మీతో మాట్లాడుతుంటే అంటే ఒక ఇంట్లో వ్యక్తితో మాట్లాడిన ఒక ఫీల్ అయితే వచ్చేసింది. అంటే ఫస్ట్ టైం మీట్ అయినా కూడా చాలా ఓపెన్గా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ అంటే ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మ్యామ్, మీరు ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు, లేకపోతే ఎవరెవరికి డబ్బింగ్ చెప్పారు, ఇదంతా మేము ఆల్రెడీ మాకు తెలుసు, అంతా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని పిలవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ ఒకప్పుడు ఎట్లా ఉంది, మిడిల్లో ఎలా ఉంది, అండ్ ఇప్పుడు రైట్ నౌ ఎలా ఉంది, వచ్చే వాళ్ళకి మీరిచ్చే గైడ్లైన్స్ ఏంటి. అంటే మామూలుగా ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా, అంటే నేను చూసినంత వరకు అయితే ఒక చిన్న చూపు అయితే ఉంది ఇండస్ట్రీలో. ఇది నిజమా కాదా మీరు చెప్పాలి. చిన్న చూపు అనే మాట ఏమో తెలియదు కానీ అంత ప్రిఫరెన్స్ అయితే ఉండదు హానెస్ట్లీ. ఇప్పుడు ఇన్ని సీరియల్స్ కానివ్వండి, వెబ్ సిరీస్లు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, 24 క్రాఫ్ట్స్లో ఎవరు లేకపోయినా ఏ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వదు. దట్టు డబ్బింగ్ లేకపోతే అసలు ఏమి అంటే బేసికల్గా డబ్బింగ్ ఏంటంటే షూటింగ్లో వాళ్ళు ఏ మిస్టేక్ జరిగినా, డైలాగ్ తప్పు చెప్పారు, లేకపోతే అక్కడ వేరే డైలాగ్ ఏదైనా చెప్పించాలనుకున్నారు, అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ కావాలి, ఏదన్నా మనం చేయగలిగే ఒకే ఒక ప్లేస్ డబ్బింగ్లో. దాన్ని తప్ప మీరు ఎక్కడ ఆప్షన్ లేదు మీరు డైలాగ్ కరెక్ట్ చేసుకోవడానికి. కానీ అనుకున్నంత లెవెల్లో ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాస్ వచ్చిన తర్వాత, ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు వీళ్ళకి చెప్తారు అని తెలిసింది. కానీ అసలు ఎవరికి పెద్ద ఇమ్మెటీరియల్ థింగ్, పెద్దవాళ్ళు ఏం అవసరం లేనటువంటిది. అది నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. అంటే ఇది ఎవరిని పెద్ద ఏదో రికగ్నైజ్ చేసి మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అనే ఉద్దేశం కాదు. కానీ ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు, ఇంత మెయిన్ ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మాకు కూడా కొంచెం ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొంతకాలం వరకు అనిపించేది. బట్ ఇప్పుడు ఓకే, పని చేసుకున్నావా, మన డబ్బులు మనకు వచ్చాయా, సీరియల్స్ ఎక్కువ వర్క్ చేసుకుంటున్నామా, అంతే. అంటే ఏమైందంటే మీది ఇంకా నాది ఇట్లా ఉందిలే, నేను హ్యాపీగా అయితే ఉన్నాను కదా, మిగతా నాకు ఎందుకు అనే స్టేజ్లో ఉన్నారంటారు మరి? ఆబ్వియస్లీ నేనైతే అదే స్టేజ్లో ఉన్నా. ఎందుకు అట్లా అంటే మనం ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కదా. సో మనకి ఇప్పుడు మీకు మీరు ఏదో ఒక స్టేజ్లో అయితే ఒక ఇబ్బంది అయితే పడి ఉంటారు. ఆ టైంలో మీకు అనిపించి ఉంటుంది కదా, అరే మన కోసం ఎవరైనా స్టాండ్ తీసుకొని ఇది నా ప్రాబ్లం, వీళ్ళు మాట్లాడితే బాగుండు అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే దాదాపు నేను 25 years దాటుతోంది ఇండస్ట్రీకి వచ్చి. బేసికల్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. చాలా అక్కడే చాలా నేర్చుకుని కింద మీద పడి కష్టాలు ఇన్ ద సెన్స్ నేర్చుకునే ప్రాసెస్లో మేము చాలా అంటే నైట్ హాల్టులు చేసి స్టేజ్లు ఊడిపించేవాళ్ళు మాతో. మేము నాటకం వేసే ప్లేస్ని ఊడిపించేవాళ్ళు, తుడిపించేవాళ్ళు, ఫుడ్ సప్లై, క్లీనింగ్ అన్నీ చేస్తూ, లైటింగ్ కూడా ఎలా చేయాలి అవన్నీ నేర్పించేవాళ్ళు మాకు. తిట్టేవాళ్ళు. పెద్ద గురువులు అయితే మాకు చాట్ల శ్రీరాములు గారు అలాంటి వాళ్ళైతే ఓ దెబ్బ కూడా వేసేవాళ్ళు. అలా నేర్చుకుని మెల్లమెల్లగా థియేటర్ చేసి, థియేటర్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత టీవీ ఆర్టిస్ట్గా చేసి, టీవీ ఆర్టిస్ట్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చా. సో నేను ప్రతిదీ నేర్చుకునే తెలుసుకునే వచ్చా. అప్పుడు ఆపర్చునిటీస్ తక్కువ ఉండేవి, ఛానల్స్ తక్కువ ఉండేవి, మనుషులు తక్కువ ఉండేవాళ్ళు. సో 10 సీరియల్స్లో ఒక 20 ఆర్టిస్టులు కావాలంటే 15 మందే ఉండేవాళ్ళు. ఆబ్వియస్గా డిమాండ్ ఎక్కువ ఉండేది మాకు. ఇప్పుడు ఏమైంది, డిమాండ్ ఎక్కువ, జనాలు ఎక్కువైపోయారు, డిమాండ్ తక్కువైపోయింది. సో నేను కాకపోతే ఎవరైనా చెప్పొచ్చు. ఒకప్పుడు పెద్ద పెద్ద డబ్బింగ్ ఆర్టిస్టుల కోసం సినిమా రిలీజ్లు ఆపుకున్నవి కూడా నాకు తెలుసు. సునీత గారు, శిల్ప గారు పోస్ట్ పోన్లు చేసుకున్నారు వాళ్ళు రిలీజ్లు. అంటే వాళ్ళు వచ్చి డబ్బింగ్ చెప్పక. ఆ తర్వాత సీరియల్స్లో కూడా చాలా ప్రిఫరెన్స్ ఉండేది. పలానా ఆర్టిస్ట్కి ఆవిడే చెప్పాలి అంటే ఆర్టిస్టులు కూడా మీకు వాళ్ళు చెప్పాలంటే వాళ్ళే చెప్పాలి అని ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఆ ప్రిఫరెన్స్ వాళ్ళకి లేదు. పెద్దగా అంత ఇవ్వనప్పుడు ఏముందిలే మనకున్నంత వరకు ఉంది
అనే స్టేజ్లో నేనున్నాను. ఇది అందరికీ కలిపి చెప్పట్లేదు, బట్ పర్సనల్గా నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అది చెప్తున్నా. అంటే ఇక్కడ ఏంటంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీకు ఎప్పుడు అనిపించలేదా మా కోసం కూడా ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది, అంటే మా కోసం కూడా మాకు ఒక ఐడెంటిటీ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మీరు గాత్రదానం చేయకపోతే అది హీరోయినే కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు, అసలు పండదు కదా, ఆ సీనే పండదు, ఎందుకంటే ఆ ఎమోషన్ అలాంటిది, మీరు చెప్తేనే వస్తుంది ఆ ఎమోషన్ పండాలి అంటే. అలాంటప్పుడు ఎందుకు మీరు ఎవరు కానీ ఎందుకు దానికోసం ట్రై చేయలేదంటారు? యూనియన్ అనేది అయితే ఉందమ్మా. యూనియన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే మాకు ఓన్లీ పేమెంట్స్ ఏమైనా రాకపోతే, ఒకవేళ ఏదైనా ఆర్టిస్ట్కి ప్రొడక్షన్తో ఏమైనా ఇబ్బంది అవుతే ఇన్ ఎనీవే ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే ఏదన్నా వాళ్ళ ప్రోగ్రాము మాటలతో ఇబ్బంది అంటే రఫ్గా రూడ్గా మాట్లాడినా అలాంటి వాటిల్లో ఉంటుంది తప్ప ఒక పర్టికులర్గా ఇలాంటిది ఒకటి సాధించాలి లేకపోతే మాకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మేబీ వాళ్ళు కూడా ఏం పెద్ద ఆలోచించలా. ఎంతవరకు ఆలోచిస్తారు, మాకంటూ ఇప్పుడు మేము అందరము కార్మికుల్లోకే వస్తాం, సో ఒక లేబర్ దీంట్లోకి వస్తాం కాబట్టి దానికి సంబంధించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి, ఒక ఇల్లు అనుకోండి, మెడికల్ ఫెసిలిటీ అనుకోండి, ఆ దిశగా ప్రయత్నిస్తారు. కానీ జనాలకి తెలిసే విధంగా మాకు ఒక రికగ్నైజేషన్ అవార్డు కానీ వాళ్ళ పేరు మీద మీరు ఎక్కడ చూడండి డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఎక్కడ అవార్డు ఉండదు. అదే ఎందుకు ఇప్పుడు అసలు మీ గాత్రం అంటే మీ ఒక్కరే కాదు, డబ్బింగ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ గాత్రదానం చేయకపోతే ఆ సినిమానే కావచ్చు, ఆ సీరియలే కావచ్చు, యాడే కావచ్చు, అసలు దానికి ప్రాణం లేనట్టే కదా. ఏమంటారు, ఒక బాడీకి అసలు జీవం లేనట్టు. ఎందుకు మీకు అసలు అది లేదు? కొంతమంది ఆ మధ్యకాలం కొంత ఏదో అక్కడక్కడ చేశారమ్మా, బట్ లార్జ్ స్కేల్లో అంటే ఇప్పుడు నంది అవార్డ్స్ లేవు. ఒకనొకప్పుడు ఉండేది నంది అవార్డు, అది డబ్బింగ్ ఆర్టిస్ట్కి, బట్ ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ మనకు నంది లేదుగా. అట్లాగే వేరే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, చాలా ఛానల్స్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, ప్రతి ఛానల్ వాళ్ళు. ఎందులో కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే దానికి ఎక్కడ ఎవరు చూపించరు. వీళ్ళు డబ్బింగ్ చెప్తారు. ఒక్కసారి మా టీవీ వాళ్ళు అవార్డ్స్ పెట్టారు, మా టీ అవార్డ్స్ అని. ఆ ఇయర్ మాత్రమే డబ్బింగ్ ఆర్టిస్ట్కి అదే నేను తీసుకున్నాను ఆ ఇయర్. అంతే, తర్వాత వాళ్ళు కూడా మరి ఎందుకు కంటిన్యూ చేయలేదో నాకు తెలీదు. బట్ ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం జనాలకి తెలిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు సాయి కుమార్ గారు లాంటి వాళ్ళు, సాయి రవి గారు లాంటి వాళ్ళు ఎందుకు తెలిసారంటే స్వతహాగా వాళ్ళు ఆన్ స్క్రీన్ ఆర్టిస్టులు కాబట్టి. సునీత గారు కానివ్వండి, వీళ్ళందరూ ఆన్ స్క్రీన్ ఆర్టిస్టులు, లేకపోతే యాంకర్లు, వాళ్ళు సింగర్లు, వాళ్ళకు వేరే ప్రొఫెషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెలిసారు. మాలాగా బేర్గా డబ్బింగ్ ఆర్టిస్టులకి అంటే అంత ఇంపార్టెన్స్ ఏం పెద్ద అవసరం లేదనుకుంటారేమో. అంటే ఇప్పుడు సింగర్స్కి మనం చూస్తాం స్టేజ్ మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది, వాళ్ళ క్రేజ్ ఎట్లా ఉంటుంది అని చూస్తాం. అండ్ మీరు కూడా ఒక ఆర్టిస్ట్లే కదా, వై ఎందుకు మిమ్మల్ని ఒక్కసారి స్టేజ్ మీద పిలిపించి కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఉంటాయి, పర్టికులర్గా ఈ ఆర్టిస్ట్ చెప్తేనే ఆ డైలాగ్ ఒకలాంటి ఇది వస్తూ ఉంటుంది. మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచి మీతో ఎందుకు అలా చెప్పించారు? ఒక మూవీ రిలీజ్ అయిన టైంలో ఇప్పుడు చాలా అవుతాయి, ఆడియో ఫంక్షన్స్ అవుతాయి, సో ఈ సినిమాలో ఇలా డైలాగ్ ఉంటుంది, ఇది వీళ్ళు చెప్పారు, సో ఇది ఒకసారి వినండి అని చెప్పేసి కనీసం స్టేజ్ మీద కూడా ఆహ్వానించారు కదా, ఎందుకంటారు? ఇది తెలుగులోనే ఎక్కువ, అంటే మేబీ నాకు తెలిసిన సర్కిల్లో మన తెలుగు వరకు మాత్రమేనేమో. సైమా అవార్డ్స్లో ఉందమ్మా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డు. సైమాలో నేను లాస్ట్ ఇయర్ చూసాను, ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ పేరు గుర్తులేదు. షాక్ అయిపోయాను ఆవిడకి. స్పెషల్గా మళ్ళీ ఆవిడ స్టేజ్ మీదకి పిలిచి ఆ స్క్రీన్ ఆమె సీన్ వేసి ఆమెకి డైలాగ్ ఆమె స్టేజ్ మీద చెప్పింది, లైవ్ డబ్బింగ్, ఆమెకు అవార్డు వచ్చింది. మరి ఇక్కడ ఎందుకు ఎవరికి అంత అంటే వాళ్ళకి ఏంటంటే ఒక సాయి రవి గారికి ఇచ్చాం కదా, సాయి కుమార్ గారికి ఇచ్చాం కదా, సునీత గారికి ఇచ్చాం కదా, రోజారమణి గారికి ఇచ్చాం కదా, అసలంటూ తర్వాత ఏంటి నెక్స్ట్? మీరు ఎవరికి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు? నెక్స్ట్ ఎవరున్నారు? చాలామంది ఉన్నారు. శిల్ప గారు ఉన్నారు, కళ్యాణ్ మాధవి గారని, కవిత గారని, విజయ్ మాధవి గారని, లెనినా చౌదరి గారని, చాలా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. అంతగా మగవాళ్ళల్లో కూడా ఆర్సీఎం రాజు గారు, గోపి అని ఒక అబ్బాయి ఉంటాడు, తను, తర్వాత రమేష్ గారని చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరికీ అంత వాల్యూ ఇచ్చే అంత అన్ఫార్చునేట్లీ అది లేదు. అది ఎందుకు అనేది తెలీదు. మీరు ఇందాక నుంచి ఎందుకంటే నాకే ఆన్సర్ తెలియట్లా. ఎందుకు అంటే ఏమో వాళ్ళకంత ప్రయారిటీ కాదేమో. కానీ ఏ ఒక్కళ్ళం ఒక్క పూట ఒక్క ఆర్టిస్ట్ ఒక బిట్ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పకపోయినా ఎపిసోడ్ ఆగిపోతుంది.
ఎంత చేసిన సినిమా ఒక 2.5 గంటల సినిమాని తీసాం, ఎడిట్ చేసాం, అంతా అయిపోయింది. మరి మాట లేకపోతే ఏం లేదు. ఏం లేదు కదా. అది అసలు మీరు మేజర్ రోల్ ప్లే చేస్తున్నా కూడా ఎక్కడ ఒక రికగ్నైజేషన్ లేదు, ఒక ఐడెంటిటీ అంటే మీకంటూ ఒక స్పెసిఫిక్గా లేదు. ఎప్పుడైనా మరి బాధ అనిపించిందా, ఏంటి ఇంత చేస్తున్నాం మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఎందుకు లేదు అని అనిపించింది మరి మీకు? కొన్నేళ్ల క్రితం వరకు అనిపించేదమ్మా. యాక్చువల్లీ స్టార్టింగ్లో టీవీలో కూడా క్రెడిట్స్లో మా పేర్లు వచ్చేవి, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా. ఇప్పుడు వేరే క్రాఫ్ట్ని కించపరచడం కాదు, ఇప్పుడు ఆఫీస్ బాయ్ల దగ్గర నుంచి లైట్ మెన్స్ దగ్గర నుంచి అన్ని పేర్లు ఉంటాయి, కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ అని చెప్పి ఫుడ్ పెట్టే వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి, కానీ డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు ఉండవు. అసలు ఏం పాపం చేస్తారు అసలు మీరు? ఎందుకు అసలు అదే దాని గురించి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి తీరిగ్గా అంటే ఇక్కడ నాకు అర్థం కాదమ్మా. అంటే ఇప్పుడు వాళ్ళకి అనిపించాలి, ప్రొడక్షన్ వాళ్ళకి. ఇప్పుడు చాలా సీరియల్స్ వాళ్ళు ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ చాలా బాగా డబ్బింగ్ చెప్తున్నారు మ్యామ్ మీరు, ఆర్టిస్టులు ఎప్పుడన్నా ఫోన్ చేసి చాలా ఓకే అంత బాగుంది కదా క్రెడిట్స్లోనూ, లేకపోతే ఒక నలుగురిలో ఇప్పుడు ఒక అవార్డు వచ్చింది, ఒక స్టేజ్ మీదో ఆర్టిస్టులు పర్సనల్గా నేను ఇంత ఫేమ్ అయ్యాను అంటే నా వెనక అలా చేసిన ఒకే ఒక ఆర్టిస్ట్ నాకు సమీరా గారు, సీరియల్ యాక్ట్రెస్, సనా గారి కోడలు. తను జీ తెలుగులో ఏదో షోలో తను అనౌన్స్ చేసింది. ఝాన్సీ గారు హోస్ట్ చేశారు ఆ షో. ఆవిడ అడిగారు, ఎందుకు మీరు వాయిస్ ఇంత తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, మీరే ఎందుకు చెప్పుకోరు అని. నాకు శ్రీవల్లి గారు అని డబ్బింగ్ చెప్తారు, ఆవిడ చెప్తేనే నా క్యారెక్టర్కి కంప్లీషన్, ఆవిడ చెప్పకపోతే నేను లేను అని చెప్పింది. షీఈ్ ఓన్లీ ద ఆర్టిస్ట్ ఆన్ ద స్టేజ్ అనౌన్స్ చేసింది తను. అలాగే పర్టికులర్గా ఉంటుంది, నాకు తనే చెప్పాలి అని. నాకు ఆ తర్వాత ఎవరు లేరు ఎక్సెప్ట్ ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు, ఓన్లీ ఇద్దరు ఆర్టిస్టులు నేనే చెప్పాలి అని ప్రిఫర్ చేసిన ఆర్టిస్టులలో. మిగతా వాళ్ళు కొంతమంది బాగుంటుంది నచ్చుతుంది వాళ్ళు చెప్తారు తప్ప పర్టికులర్గా ఉండరు. ఛానల్ వాళ్ళు కూడా మాకు ఆప్షను, వాళ్ళు వద్దు వేరే వాళ్ళు కూడా అనుకుంటారు ఈ వాయిస్ వద్దు మార్చండి, వేరే వాళ్ళతో చెప్పించండి అంటే. మరి వాళ్ళకి వే ఆఫ్ ఆ క్యారెక్టర్ మీద ఏం ఇంప్రెషన్ ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా అనుకుంటారు అక్కర్లేదు ఈ వాయిస్ వద్దు, వేరే వాయిస్ మార్చండి. అది ఈ మధ్య ఒక 2-3 నెలలు కాదులేండి, ఒక 1 year నుంచి అదొకటి స్టార్ట్ అయింది. సో అట్లాగా కొంచెం ఆపర్చునిటీ పరంగా కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ, ఎంతవరకు మనం ఇందులో నిలబడతాము. ఒకప్పుడు ఉండేది కాదు భయం, అప్పుడు తక్కువ ప్రాజెక్టులే ఉండేది, పేమెంట్లు తక్కువే ఇచ్చేవాళ్ళు, అయినా కూడా ఏం భయం ఉండేది కాదు, ధైర్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వర్క్ ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, అయినా కాన్ఫిడెన్స్ లేదు. ఈరోజు ఉంది రేపేమో తెలీదు. ఎందుకు అట్లా అంటే మంచి వర్క్ ఉన్నా కూడా ఎందుకు ఇట్లా అంటే ఒక భయం అనేది మనసులోకి వచ్చేసింది అంటారు? డెసిషన్స్ తొందరగా చేంజ్ అయిపోతాయి, ఈ క్యారెక్టర్ కంటిన్యూటీ. మొన్న ఈ మధ్య నేను ఎక్కువ మా టీవీ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కువ, జీ తెలుగు బాగా ఎక్కువ చేస్తాను. మా టీవీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాయిస్ మారడానికి వీల్లేదు, నేను ఒక 1 week అవైలబుల్ లేను, మీరేం చేస్తారో ఆవిడ వాయిస్ మారిందంటే ఒప్పుకోము. ఎందుకంటే నాకు ఆ ప్రొడక్షన్ వాళ్ళు నాకు ఆడియో పెట్టి మేడం మేము అన్ని సీన్స్ మీకు పంపిస్తాము, ఇలా పర్టికులర్గా ఉన్నారు ఛానల్ నుంచి అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది అమ్మయ్య ఓకే కొంచెం. బట్ నాట్ ఎవ్రీవన్, అది అందరి దగ్గర అది జరగట్లేదు. చెప్పించేవాళ్ళు చెప్పించండి, మార్చేవాళ్ళు మార్చేయండి. అంటే ఇప్పటివరకు మీరు చూస్తుంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు సీరియల్స్ ఎక్కువ చేస్తున్నారు, ఇంతకుముందు మూవీస్ ఆ టైంలో ఎన్ని మూవీస్ అంటే ఇప్పుడు చాలా మూవీస్ చేశారు, అంటే లాస్ట్ మూవీ ఏదంటారు మీది? ఖుషి లాస్ట్ మూవీ. అంటే ఎవరిది బాగా ఎంజాయ్ చేస్తారు మీరు డబ్బింగ్ చెప్పే టైంలో? శరణ్య గారు ఆబ్వియస్లీ. శరణ్య గారు అంటారు చాలా. అంటే ఎప్పుడైనా తను మరి మీకు కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చి, అంటే తనే కాకపోయినా మూవీలో వాళ్ళు ఎవరైనా? మూవీలో వాళ్ళు కాంప్లిమెంట్ అంటే అసలు ఖుషి సినిమానే నాకు కాంప్లిమెంట్. డైరెక్టర్ గారు శివ నిర్వాణ గారు నేను కావాలి నాతోనే చెప్పించుకోవాలి అని శరణ్య గారు చెప్పుకుంటా అన్నారు. ఎందుకంటే ఆవిడ డబ్బింగ్ స్టార్ట్ చేసేసుకున్నారు ఓన్గా చెప్పుకోవడం. గ్యాంగ్ లీడర్, నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి చాలా ఇంకా ఆవిడ చెప్పుకుంటూ ఉన్నారు చాలా సినిమాలు, ఈ సినిమా కూడా ఆవిడే చెప్పుకుంటా అన్నారు. బట్ ఆయన పర్టికులర్గా రఘువరన్ బీటెక్ సినిమాలో నా వాయిస్ విని నాతోనే చెప్పించుకోవాలి అని ఆయనే పట్టుబట్టి నా వాయిస్ చెప్పించుకున్నారు. నాకు అదే అనిపించింది. చాలా కాలం అయింది రఘువరన్ బీటెక్ అయ్యి, బట్ అంతకాలం తర్వాత ఆయన అప్పుడెప్పుడో గుర్తు పెట్టుకుని నాతో చెప్పించాలి అని అలా ప్రయారిటీ ఇవ్వడము అది గ్రేట్ థింగ్, నాకు హ్యాపీ అనిపించింది. నా కోసం మెయిన్గా రఘువరన్ బీటెక్ డైలాగ్ అయితే ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఫస్ట్ మీరు వచ్చినప్పుడు నేను అదే అడిగాను, ఫస్ట్ నా కోసం అయితే ఆ డైలాగ్ చెప్పండి అని చెప్పేసి. సో నా ప్రేక్షకుల కోసం కానీ కాకుండా నా కోసం స్పెషల్గా ప్లీజ్.
ఏ సీక్వెన్స్లో కావాలి మీకు డైలాగ్? వాళ్ళిద్దరు సన్ అండ్ మదర్ది ఉంటుంది కదా, ఆమె కొట్టేది ఒకటి ఉంటుంది, టెర్రస్ మీద వాళ్ళిద్దరు మా కన్వర్జేషన్ ఉంటుంది కదా, సో అది రెండిట్లో ఏదైనా పర్లేదు. టెర్రస్ మీద చెప్తాను. రే ఇది చేస్తారు బైనాక్యులర్స్లో, ఏంట్రా ఇది, అబ్బా అవునరా పక్కనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి, ఏరా రఘు నిజంగా ఇది నువ్వే తయారు చేసావా, తెలివైన వాడివేరా నువ్వు, మరి నీకు ఉద్యోగం ఎందుకు రాదురా, ఊరిని దుంపదగా నువ్వెప్పుడు లవ్లో పట్టావురా, తెలివి ఒక్కటి ఉంటే చాలు రఘు. చాలా అసలు నిజంగా మ్యామ్ అది సినిమాలో ఎంత ఫీల్ వచ్చిందో ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా అంతే ఫీల్ వస్తుంది. అంటే సినిమా వచ్చి ఎన్ని ఇయర్స్ అయినా కూడా స్టిల్ ఆ వాయిస్ వింటుంటే, కళ్ళు మూసుకొని వింటుంటే అసలు ఆ ఫీల్ అలానే ఉంది. అంటే మీరు ఏమన్నా ముందు నుంచి అనుకున్నారా నేను డబ్బింగ్ ఆర్టిస్టే అవ్వాలి, సో దానికోసం ఏమన్నా మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకోవడం ఏమైనా జరిగిందంటారా? నేను చెప్పాను కదా థియేటర్ అని, సో థియేటర్లో అన్నీ నేర్చుకున్నాం మేము. డైలాగ్ చెప్పడం ఏంటి, ప్రాక్టీస్ అన్నీ. సో డైలాగ్ ఎలా చెప్పాలి, ఎక్స్ప్రెషన్ ఎట్లా చెప్పాలి అనేది ఐడియా నాకు ఉంది, నేను నేర్చుకునే వచ్చాను కాబట్టి. లిప్ సింక్ అనేది కొత్త నాకు, బట్ అప్పట్లో కొంచెం టీవీ సీరియల్స్ మెల్లమెల్లగా చెప్పడము, ఇప్పుడంటే ప్రో టూల్స్ అవి వచ్చాయి, కానీ అప్పుడు మాకు హై బ్యాండ్ అని ఉండేది. అంటే లూప్ తర్వాత ఇంకోటి ఏదో, తర్వాత హై బ్యాండ్ ఏంటంటే కంప్లీట్లీ మనం సింక్తోనే చెప్పాలి ఖచ్చితంగా. సో ఆ సింక్తో చెప్పే ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్, ఓహో లిప్ అంటే వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ డైలాగు, వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు ఆ డైలాగ్ అవ్వాలి, ఆ టైమింగ్ చెప్పాలన్నమాట అనేది. సో ఆల్రెడీ డైలాగ్ చెప్పడం, ఎక్స్ప్రెషన్ ఐడియా ఉంది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది డబ్బింగ్ తెలియడం. మా సిస్టర్ చాలా బిజీగా ఉండేవాళ్ళు, తన యాక్టర్ అప్పట్లో శ్రీగౌరి అని, చాలా బిజీగా ఉండేది తను. సో తనకి డబ్బింగ్ చెప్పడానికి కూడా కుదిరేది కాదు. అప్పుడప్పుడు నేను వెళ్ళి నా సీరియల్ డబ్బింగ్ చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు తనకి చెప్పేదాన్ని, ఇద్దరు వాయిస్ ఇంచుమించు. సో మేడం శ్రీగౌరి గారు షూటింగ్లో ఉన్నారు, ఈ ఎపిసోడ్ మీరు చెప్పండి. నాకు బాగా అనిపించింది, నా ఎక్స్ప్రెషన్కి నేను వేరే వాళ్ళకి చెప్పడానికి బాగుంది ఇది, నేను కళ్ళు మూసుకొని నేను ఎట్లా క్యారెక్టర్ నేను చేస్తానని ఇమాజిన్ చేసుకోవటం. సో అట్లాగా ఇంకా నాకు యాక్టింగ్ అనేది కంప్లీట్ స్టాప్ అయిపోయి డబ్బింగ్ కంప్లీట్ మెయిన్ ప్రొఫెషన్ అయిపోయింది అనమాట. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసి ఉంటారు మీరు? ఆల్మోస్ట్ ఒక 300-400 చేసి ఉంటానమ్మా. 300-400 చేశారు? 300 పర్టికులర్ నేను లెక్క పెట్టి చెప్పలేను, బట్ 300 అబవ్ ఉంటాయి. కానీ అయినా అంటే అనిపిస్తుందా ఇన్ని మూవీస్ చేసినా కూడా సరైన గుర్తింపు రాలేదు అని చెప్పేసి? నేను ఒక్క సినిమాకి మాత్రం నంది అవార్డు ఎక్స్పెక్ట్ చేశాను, శ్రీరామదాస్కి. శ్రీరామదాసు సినిమాలో నేను సుజాత గారికి డబ్బింగ్ చెప్పాను. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో ఆ సినిమాకి, అంటే అప్పుడు నా ఏజ్ చిన్న, ఐ వాజ్ జస్ట్ 24. నేను ఆవిడ 80 years ఆవిడకి చెప్పాను. అబ్బా, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆ సినిమాకి. ఇంకా తర్వాత పెద్దగా ఇంకా నాకేం అనిపించలే, ఇంకా సరే మనం చెప్పుకుంటూ పోదాం. అంటే ఇంకా అనిపించిందా, అంటే మీరు ఆ ఏజ్కి, అంటే ఎంత లేదన్న ఒక 40 years గ్యాప్ వచ్చింది కదా, అంటే లైక్ ఆ ఏజ్కి, ఇప్పుడు ఆమెకి 80 and 60-65 years. అంత పెద్దవాడికి ఇంత ఎంగేజ్లో ఉన్న నేను చెప్తున్నాను, ఆ ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నాను, ఇంత కష్టపడ్డా కూడా గుర్తించలేదు. అది నాకు అప్పుడు, అంటే అప్పుడు ఇంకా ఇప్పుడు మనం బిఫోర్ ఇది మాట్లాడుకుంటున్నప్పుడు మీరు అన్నారు కదా నాకు రెస్పాన్సిబిలిటీస్ లేదు కాబట్టి నేను ఫ్రీగా ఉన్న మైండ్ అని. అప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీస్ లేవు, నా మైండ్ ఫ్రీగా ఉంది. సో అప్పుడు బాగా బాధపడడానికి ఎక్కువ టైం దొరికింది నాకు. ఇప్పుడు బాధపడడానికి కదా, ఆలోచించడానికి కూడా టైం లేదు. అంటే ఇంక సరే లేదు అయింది కదా, ఓకే నెక్స్ట్ ఇంకేంటనే అన్నట్టే ఉన్నది. పెద్ద మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవమ్మా. అంటే ఏమైనా వస్తుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాగే ఉంటుంది అన్నప్పుడు మనకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? ఇంకా అంటే ఇప్పుడు హీరో హీరోయిన్కి ఒక గ్రోత్ అని వస్తుంది ఇండస్ట్రీలోకి రాగానే. ఫస్ట్ ఒక ఫ్లాప్ పడినా కూడా ఒక్క హిట్ వచ్చిన తర్వాత వాళ్ళదే ఒక గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. మరి వాట్ అబౌట్ డబ్బింగ్ ఆర్టిస్ట్? ఇంతమంది పెద్ద పెద్ద సినిమాలు, ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ సినిమాలలో డబ్బింగ్ చెప్పిన వాళ్ళే కావచ్చు, నంది అవార్డు వచ్చిన మూవీస్కి చెప్పిన వాళ్ళే కావచ్చు, నేషనల్ అవార్డు మూవీ కావచ్చు, మరి అంత వచ్చింది అంటే వాళ్ళ యాక్టింగ్ ఒకటే సరిపోదు కదా, ఆ ఎమోషన్స్, ఆ డైలాగ్ డెలివరీ అదంతా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇన్ని అవార్డ్స్ సినిమాలలో మీకంటూ ఎందుకు అవార్డ్స్ లేవు? అట్లీస్ట్ స్టేజ్ మీదకి పిలిచి పలానా డైలాగ్ ఆ సీన్కి వీళ్ళు చెప్పడం వలన ఆ ఎమోషన్ అంతా పండిందని ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరు మాట్లాడరు. ఇప్పుడు అదే అంటున్నాను కదా, నాకు డబ్బులు వచ్చాయా, నాకు ప్రాజెక్టులు వచ్చాయా, నేను ఎక్కువ కాలం వర్క్ చేసుకుంటున్నానా, నాకు నా పని నేను చూసుకొని పోతున్నాను అంతే తప్ప. ఇక్కడ ఒకప్పుడు ఉండేదమ్మా, ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆర్టిస్టులు లాంగ్ లాస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను 25 years అని గర్వంగా చెప్పుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులకి, ఇప్పుడు వస్తున్న పిల్లలకి వాళ్ళు ఎంతకాలం ఉంటారో వాళ్ళకి స్పాన్ తక్కువ ఉంటుంది.
వాళ్ళు వచ్చి ఇన్నేళ్ళు ఉండలేరు, మాలాగా ఇంతకాలం ఉండలేరు. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్కి కొత్త వాయిస్లు కావాలి, ప్రతి ప్రాజెక్ట్లో కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి అన్నప్పుడు ఒక సీరియల్తో నేను పాత అయిపోతాను. నేను పాత అంటే మొత్తం క్రూ అంతా పాత అయిపోతుంది, డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ. అంటే ఒక సీరియల్ మీద దాదాపు ఒక 10, 15, 20 మంది, మినిమం 25 మంది వాళ్ళ వాయిస్ ఓల్డ్ అయిపోయింది అనుకోండి, ఆ 25 మందిని తీసి మళ్ళీ కొత్తగా 25 మందిని పెడతారు. మళ్ళీ ఆ 25 మంది ఎంతకాలం పనిచేస్తారు ఆ ప్రాజెక్ట్ వరకు, మళ్ళీ వాళ్ళు పాత అయిపోతారు. వాళ్ళు ఏంటంటే కొత్త వాయిస్లు. మరి ఉన్నవాళ్ళ సంగతి ఏంటి, ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ ఉంది, నేను ఇది కాకపోయినా నేను వేరే ఏదైనా చేసుకుంటానా, లేకపోతే నాకు చేసుకోవాల్సినంత అవసరం లేదు, నేను లిబర్టీ తీసుకోగలుగుతా. బట్ దీని మీదే ఆధారపడి, దీని మీదే ఉన్న జెంట్స్, ఎస్పెషల్లీ జెంట్స్ పాపం దీని మీదే ఆధారపడి ఉంటారు, ఫ్యామిలీని పోషించుకునే వాళ్ళు. వాళ్ళకి లేదు పాపం, అట్లా ఉండదు, ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేకపోతున్నారు, ఇందులో పనిచేసి బయటికి వెళ్ళి పనిచేయడం చేత కాదు. వాళ్ళకి చాలా ఇబ్బంది, ఇన్సెక్యూరిటీ. మాకంటూ ఏం పెద్దగా ఇక్కడ ఉంటే కలిసి వచ్చే మెడికల్ పరంగా ఇంకా ఏమంతా ఆ స్టేజ్కి కూడా మేము వెళ్ళలేదు. అంటే ఇప్పుడు మీకు యూనియన్ ఉందన్నారు, ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే మరి అటు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా, లేకపోతే మీ ఓన్ డబ్బులే మళ్ళీ పెద్దగా ఏం సపోర్ట్ ఉండదు, నామినల్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేయలేరు, బికాజ్ ఎంత చేస్తారు. ఇప్పుడు మనకి మామూలు హాస్పిటల్కి వెళ్తేనే వేలకు అయిపోతున్నాయమ్మా. పైగా ఇప్పుడు వచ్చే హెల్త్ ఇష్యూస్కి ఎవరు ఎంత యూనియన్ ఉన్నా కూడా వాళ్ళు అంత లక్షలు అయితే ఇవ్వలేరు కదా, వాళ్ళు హెల్ప్లెస్సే. సో మేము మా ఇండిపెండెంట్గా మేము ఏం చేయించుకోగలిగితే వైద్యం చేయించుకోవడం, లేకపోతే ఇంకా దేవుడి దయ టైప్లో. ఇలా ఇప్పుడు కొత్తగా ఏంటంటే మా డబ్బింగ్ ఆర్టిస్టులు ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే అందులో పోస్ట్ చేసి డొనేషన్స్ ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత. అది కూడా మీరు ఏంటంటే మీరు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారంగా చేస్తున్నాము, మాకంటూ ఫండ్ అలా ఏమీ లేదు. అంటే మీరు ఏమైనా అనుకుంటున్నారా, అంటే మేమెందుకు అర్హులం కాదు, ఇంతమందికి ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా, మా కోసం మేము ఫైట్ చేస్తామని కూడా ఏమీ లేదు. అంటే అది ఒక్కరితో స్టార్ట్ అయితే అందరిని ఏమన్నా స్టార్ట్ అయితే ఒకరితోనే ఉండిపోద్దమ్మా ఇక్కడ. అంటే అది అవ్వదంటారు. గ్రూపులో ఎప్పుడైనా ఎలా ఉండాలంటే గ్రూప్ అంటే గ్రూప్ లాగే ఉండాలి. ఇప్పుడు నేను వెళ్తాను, మోటివేట్ చేస్తాను, మాట్లాడతాను, పదండి రేపు అందరం మీటింగ్కి వెళ్దాం అంటారు. రేపు వెళ్ళేసరికి అక్కడ నేను ఒక్కదాన్నే ఉంటా, ఎవరు రారు. మాట్లాడిన గంట సేపు మాట్లాడాను అవుతాను అక్కడ, అనవసరం. ఇప్పుడు ఇప్పుడు నా పర్టికులర్గా నాకు అంటే నా పని నేను చేసుకుంటున్నాను, నాకు అంతా కంఫర్టబుల్గా ఉంది, నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, టైం టు టైం నాకు అన్నీ జరిగిపోతున్నాయి, నన్ను ఎవరు ట్రబుల్ చేయట్లేదు, నాకు నెక్స్ట్ ఎందుకు వేరే వాళ్ళ గురించి అని నేను ఆలోచించుకుని నేను ఆగిపోతాను. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే ఎవరు పిల్లి మెడలో గంట కడతారు, అది మెయిన్ ప్రాబ్లం మా దగ్గర. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు 400 మూవీస్ దాకా, 300 + 400 అన్నారు మూవీస్. వాట్ అబౌట్ సీరియల్స్? ఇప్పుడు సీరియల్స్ ఇందులోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ చేశారు? దాదాపు 25 ఏళ్లలో సీరియల్స్ అయితే కొన్ని వేల ఎపిసోడ్స్ చెప్తున్నాను. సీరియల్సే ఇప్పుడు నాకు మెయిన్. నా ఒకవేళ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే నా మెయిన్ ఫీడింగ్ అంతా సీరియల్సే. ఇప్పుడు రైట్ నౌ నడుస్తున్న, మీరు ఇప్పుడు రైట్ నౌ డబ్బింగ్ చెప్తున్న సీరియల్ ఏంటి? గుండె నిండా గుడి గంటలు అని ఒక సీరియల్ వస్తుంది మా టీవీలో, అండ్ ముక్కు పుడక అని ఒక సీరియల్ వస్తుంది జీ తెలుగులో, మౌన పోరాటం అని ఈటీవీలో వస్తుంది. అంటే చాలా సీరియల్స్, బట్ నేను మెయిన్గా చెప్తున్నా. మరి జ్యోతిరెడ్డి గారు మధురానగర్లో అని చేస్తున్నాను, జ్యోతిరెడ్డి గారికి. సుందరి అని సేమ్ అదే సీరియల్, సేమ్ ఇంకొక సీరియల్లో ఆవిడకే, జ్యోతిరెడ్డి గారికే. సో మెనీ సీరియల్స్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నాను. ఏది మీకు కంఫర్ట్ అనిపించింది, మూవీ అనిపించిందా లేకపోతే సీరియల్స్? ఆబ్వియస్లీ అంటే ఒక నా వరకు ఇప్పుడు నేనున్న పొజిషన్లో నాకు ఇదొక సెక్యూరిటీ. నాకు సినిమాలు పిలవకపోయినా పర్వాలా, సినిమాలు నాకు నేను చెప్పకపోయినా పర్వాలా, నాకు సీరియల్స్ ఉన్నాయి. అంటే నాకు సీరియల్స్ ఎట్లా అయిపోయిందంటే ఎవరు పెట్టకపోతే నాకు మా అమ్మ పెడుతుంది, మా అమ్మ నన్ను వదిలేస్తుందా అనే ఒక ఫ్రీడమ్, ఆ ధైర్యం అనమాట. సీరియల్స్ వీళ్ళు నన్ను వదిలిపెట్టరు, ఆ కాన్ఫిడెన్స్ నాకు సీరియల్స్ నుంచి మాత్రమే వస్తుంది. సినిమా లేదమ్మా ఇప్పుడు కూడా ఏంటంటే న్యాచురల్గా ఉండాలి, లేకపోతే ఏమో మరి ఇది ఎందుకు వచ్చిందో ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, కానీ స్ట్రైట్ ఆర్టిస్టులతోటి డబ్బింగ్స్ ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు. ఒకప్పుడు లేదు, ఇప్పుడు స్ట్రైట్ ఆర్టిస్టులు వాళ్ళే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు నేను ఫ్రీక్వెంట్గా పవిత్ర లోకేష్ గారికి, ప్రగతి గారికి, సనా గారికి, ప్రియా గారికి, వీళ్ళందరికీ అంటే నేను ఒక 4-5 ఆర్టిస్టులను చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు వాళ్ళు ఓన్గా చెప్పుకోవడము, వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడము, లేకపోతే డైరెక్టర్ గారు న్యాచురల్గా ఉండాలి అనుకోవడం వలన ఏమో సినిమాలు 90% నేనేం చెప్పట్లేదు ఇప్పుడు.
నాకు సీరియల్స్ అంటే లాస్ట్ మూవీ ఖుషియే లాస్ట్ మూవీ, ఇంకా తర్వాత ఆల్మోస్ట్ ఖుషి లాస్ట్. ఇంకా తర్వాత చేయలేదు. అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు మనం ప్రొఫెషనల్గా మాట్లాడుకుందాం. ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎట్లా ఉందో మీరు చెప్పారు, అంటే అక్కడ మీరు ఎన్ని అంటే ఒడిదుడుకులు ఫేస్ చేశారు ఏంటి అని. వాట్ అబౌట్ ఫ్యామిలీ లైఫ్, ఎట్లా అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అసలు ఫస్ట్ నుంచి వెళ్ళి? అంటే మీరు టీన్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకున్నా కూడా మమ్మీ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది, ఫ్యామిలీ అంటే మ్యారీడ్ లైఫ్ తర్వాత ఎట్లా ఉంది, పిల్లలతో ఎట్లా ఉంది అసలు? థ్యాంక్ యూ. అసలు ఎవరు అడగలేదు ఇప్పటివరకు. సో థియేటర్ బేసికల్గా మా అమ్మకి ఆర్ట్స్ అంటే ఇష్టం, ఫైన్ ఆర్ట్స్ అంటే మ్యూజిక్ అట్లా ఇంట్రెస్ట్. అట్లా థియేటర్లో కళ్యాణి గారు అని చెప్పి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆంటీ తెలుగు యూనివర్సిటీలో చేసేవాళ్ళు. ఆవిడ బేసికల్గా థియేటర్ ఆర్టిస్ట్. ఆవిడ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆవిడతో హాలిడేస్లో అలా మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు రిహార్సల్కి. అలా చూస్తూ నాకు డైలాగ్స్ విని వచ్చేసేవి. మా అమ్మ సరదాపడి థియేటరే కదా బాగుంది చెయ్యి అన్నట్టుగా అలా ఆపర్చునిటీ వస్తే చేసుకుంటూ థియేటర్కి. ఆబ్వియస్లీ మా అమ్మే తీసుకెళ్తుంది కాబట్టి తనే అన్ని చూసుకునేది, తీసుకెళ్ళడం తీసుకురావడం. ఈవినింగ్ టైంలోనే రిహర్సల్ ఉండేది, చదువుకేం ఇబ్బంది ఉండేది కాదు. సో తీసుకెళ్ళడం తీసుకురావడం అట్లా ఉండేది. ఫ్యామిలీ సపోర్ట్ ఆబ్వియస్గా. సీరియల్స్కి వెళ్తానంటే కొంచెం మా అన్నయ్య ఇష్టపడలేదు, కానీ తర్వాత అంతా చూసిన తర్వాత లేదు ఫ్యామిలీ లాగే ఉంది బాగుంది అని చెప్పి ఇంకా వాడు కూడా కన్విన్స్ అయిపోయాడు. అట్లా సీరియల్స్ పెళ్ళి ముందు వరకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండింది. పెళ్ళి తర్వాత అయితే అంటే నన్ను చిన్నప్పటి నుంచి చూశారు, పెంచారు, వాళ్ళ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు ఓకే చెప్పారు నువ్వు వెళ్ళు చెయ్యి అని చెప్పి. నాకు పెళ్ళైన తర్వాత మా వారికి మా అత్తగారు వాళ్ళకి అసలు ఇండస్ట్రీ గురించి తెలీదు. రైట్. అసలు వాళ్ళకి ఏం ఇలా ఉంటుంది ఇండస్ట్రీ పీపుల్ ఇలా అంటే ఒకటే అందరికీ ఏం అవుట్లుక్ ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ బ్యాడ్ ఇండస్ట్రీ. రైట్. అక్కడ అన్ని పిచ్చి జరుగుతాయి, మంచిగా ఉండదు, ఆడపిల్లలు అంటే ఇంకో రకంగానే అనే దృష్టి మాత్రమే ఉంటుంది. కానీ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళు నా గురించి అంటే నేను చెప్పేది వినడము, ఇలా ఉంటుందని చూడడము, వాళ్ళకి స్లోగా ఓహో బయట చెప్పేట్లాగా ఉండదన్నమాట. మనని బట్టి ఎవరైనా ఎక్కడైనా ఉంటారు, బిహేవ్ చేస్తారు, మనని బట్టే ఉంటారు ఎవరైనా. సో అట్లా నేను కొంచెం అర్థం చేసుకుని అట్లాగా మా వారు పాపం చాలా, ఎందుకంటే నాకు ఇంట్లోనే స్టూడియో ఉంది, సీరియల్స్ అంతా ఇంట్లోనే డబ్బింగ్ చెప్తాను నేను. అయినా సరే ఆయన రోజంతా పిల్లలు ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళతో డిస్టర్బెన్స్ లేకుండా ఆయన వర్క్ చూసుకుంటూ ఏ టైంలో నేను డబ్బింగ్కి వెళ్ళినా, ఏ టైంలో నేను ఇంట్లో 24 గంటలు ఇంట్లోనే ఉన్నా కూడా అదే స్టూడియోలో కూర్చున్నా ఒక్క మాట అనరు. చాలా కోఆపరేటివ్, ఆయన కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. తర్వాత మా పిల్లలు వాళ్ళు అల్లరి, కానీ 6 ఏళ్ళు వాళ్ళకి, ట్విన్స్ వాళ్ళు, కానీ వాళ్ళు కూడా చాలా వాళ్ళకి తెలిసింది ఓహో అమ్మ డబ్బింగ్ చెప్తుంది, అరవకూడదు, సౌండ్ చేయకూడదు అని. అంటే ఇవన్నీ ఎమోషనల్ అమ్మా. అంటే సీరియల్స్ కూడా నాకు ఎంత డెడికేషన్ అనను, ఒకటి నా అవసరం అనే మాట పక్కన పెడితే వాళ్ళు వచ్చి పిలిచినా నేను వాళ్ళని అరుస్తూ ఉంటా, మీరు వెళ్ళండి నేను డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అని. ఇంట్లో ఉంటూ కూడా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేను, ఎందుకంటే టెలికాస్ట్ లేట్ అయిపోతుంది, కరెక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళకి అన్నాలు పెడుతూ ఉంటా. ఒకసారి ఫోన్ చేసి మేడం డైలాగ్ కరెక్షన్ వచ్చింది అర్జెంట్ అంటారు, నేను మధ్యలో ఆపి వెళ్ళే అంత పరిస్థితి చేయను, కానీ గబగబా పెట్టేయడం, తొందరగా తినండి ఫాస్ట్గా నేను పని చేసుకోవాలి అంటే అప్పుడు కూడా నేను ప్లెజెంట్గా వాళ్ళకి ఫీడ్ చేయలేను. అండ్ మీకు అనిపిస్తూ ఉంటుందా అంటే నేను ఫ్యామిలీ లైఫ్కి సరిగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అనిపిస్తుంది? ఇప్పుడు అనిపించింది ఇదంతా ఆప్ చేసి నేను కొంచెం నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేయాలని అనిపించిందా మరి మీకు? అనిపించలేదమ్మా, ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే పని వచ్చినప్పుడే నేను చేయాలి, నేను చేస్తాను అన్నప్పుడు పని ఇవ్వరు. కాబట్టి ఉన్నదాన్ని నేను 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాని పూర్తిగా వదిలేశాను నా ఫ్యామిలీ అంటే ఎమోషనల్ గా బాగా సాక్రిఫైస్ చేశాను అనను, ఇస్తాను, కానీ ఆ ఏజ్ పిల్లలకి ఎంత వరకు ఇవ్వాలో అంత ఇవ్వలేకపోతున్నాను. రైట్. మీరు ఎప్పుడైనా ఎమోషనల్ అయ్యారా మరి? అంటే ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏడ్చారా? నా పిల్లలు 21 days అప్పుడే వదిలి వచ్చేసానండి డబ్బింగ్స్కి. నాకేంటి ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు, మరి నాకు మళ్ళీ పక్కన పెట్టేస్తారు, ఛాన్సెస్ పోతాయి, మళ్ళీ నేను డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. అట్లా గ్యాప్ తీసుకుంటేనే మళ్ళీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నేను శ్రీవల్లినండి, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి, నేను ఇట్లా పలానా సీరియల్స్ సినిమాలు చెప్పానండి, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి, ఆపర్చునిటీస్ ఉంటే నాకు చెప్పండి అని ప్రతి ఒక్కళ్ళని అడిగిన సందర్భం ఉంది నా డెలివరీ తర్వాత. ఇంత ఐడెంటిటీ లేకపోయినా, రికగ్నైజేషన్ లేకపోయినా కూడా మీరు ఇంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, అయినా కూడా మనకి ఏం గుర్తింపు లేదు. ఫ్యామిలీ మీరు చెప్తున్నారు చిన్న పిల్లలైనా కూడా నేను సరే వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వలేకపోతున్నానని అంటే వద్దు ఇదంతా వద్దు, నేను చక్కగా ఒక సిస్టమ్ ముందు కూర్చొని ఒక పని చేసేసుకుంటే అయిపోద్ది కదా, అట్లా ఏమనిపించలేదు? అది నాకు స్క్రిప్ట్స్ బాగా పేజెస్ చదువుతూ ఉంటాను కదా, అప్పుడు అనిపిస్తుంది మాత్రం చదివితే ఏ IAS IPS, బట్
బట్ అంటే నేను ఇండస్ట్రీని ఒకటమ్మా హానెస్ట్లీ ఈరోజు ఈ పేరు ఇది వచ్చింది కొంచెం ఇలా నిలబడగలిగాము అంటే ఇండస్ట్రీ వల్లనే. అది ఎప్పుడు నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది నిజంగా కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. ఒకప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం, డబ్బింగ్ అంటే వర్క్ అంటే బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇప్పుడు ఎంతసేపు నా ఆపర్చునిటీ కాపాడుకునే పరుగులే. రైట్. నేను సస్టైన్ కావడానికి చేసే ప్రయత్నమే తప్ప నాకు వర్క్ వచ్చింది, నేను ఈ వర్క్ రిలాక్స్డ్గా చేసుకోవచ్చు అనే పరిస్థితి ఇప్పుడు లేదు. అంటే ఇప్పటి వరకు అంటే మీరు చేసిన సినిమాస్లలో అంటే పెద్ద డైరెక్టర్స్ మూవీస్ చేశారా మీరు? ఈ డైరెక్టర్ మూవీస్ చేశారు? బాపు గారు. వా బాపు గారితో వర్క్ చేశాను నేను 2 సినిమాలు, రాధా గోపాలం, శ్రీరామరాజ్యం. వా ఓకే. అంటే శ్రీరామరాజ్యంలో శ్రీరామరాజ్యంలో కౌసల్య కేఆర్ విజయ గారు చేశారు. ఓకే. ఆవిడకి చెప్పా, ఆవిడంటే అమ్మవారి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, జగన్మాత అలాంటి సినిమా. ఆవిడకి చెప్పాను. అది అసలు వాళ్ళతో వర్క్ చేయడం. రాఘవేంద్రరావు గారితో నేను ఒక యాడ్స్లో వర్క్ చేశాను, మూవీస్లో చేయలేదు, యాడ్స్కి వర్క్ చేశాను. ఎట్లా ఉండండి అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే వాళ్ళు మీరు ఏం చెప్తారు? అంటే అక్కడ ఇప్పుడు మీరు బాపు గారితో వర్క్ చేశారా అంటే అది మామూలు విషయం. అంటే మేము సినిమాలే చూసాం. అవును. మాకు శ్రీరామరాజ్యం అప్పుడు కూడా మేము చిన్నపిల్లలు, మాకు అసలు అంత ఐడియా కూడా ఉండదు. ఆయన సినిమాలు చూస్తూ మేము పెరిగిన లెక్క. సో అలాంటి ఒక గ్రేట్ లెజెండ్ తోని మీరు ఆ సినిమాలో ఒక భాగం అయ్యారు అంటే మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నేను నా లైఫ్లో నేను మర్చిపోలేనమ్మా. ఈవెన్ అందరూ చూడాలి. నాకు తెలిసి శ్రీరామరాజ్యం స్క్రిప్ట్ ఒక బుక్గా వేయించారు. ఆయన స్క్రిప్ట్ ఎలా రాసుకుంటారు అనేది. ఆయన స్క్రిప్ట్లో ఇటు సైడ్ రైట్ సైడ్ డైలాగ్ ఉంటే లెఫ్ట్ సైడ్ బొమ్మ ఉంటుంది. అంటే సెట్ ఎలా ఉండాలి, ఆర్టిస్టులు ఎక్కడ కూర్చోవాలి, ఏ పోస్చర్లో కూర్చోవాలి. పొజిషన్ కాదు, ఇది పొజిషన్. పోస్చర్, వాళ్ళు కాళ్ళు ఎలా పెట్టాలి, వాళ్ళు నడుము ఎలా పెట్టాలి, చేతులు ఎలా పెట్టాలి, తల ఎలా ఉండాలి, కళ్ళు ఎటు తిప్పి చూడాలి. ఆయన బొమ్మ ఉంటుంది ఆయన ప్రతి డైలాగ్ దగ్గర. అది ప్రతి ఒక్కళ్ళ దగ్గర, ప్రతి ఆర్టిస్టుల దగ్గర కానివ్వండి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాల్సిన పుస్తకం అది. అంటే బాపు గారిది ఏంటంటే ఆయన బొమ్మలు వేసుకొని ఇది సీన్ అని చెప్పేసి రాసుకుని అది ఆయనకు అలవాటు అంట. ఆయన ప్రతి సినిమా అలాగే చేస్తారట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తారంటారా? అంటే ఇలా ఉంది ఆయన చెప్పక్కర్లేదు. ఇంకా కెమెరామ్యాన్ ఒక్కసారి ఆ బుక్ తీసుకున్నారనుకోండి, ఓహో సెట్ ఇది, నేను ఇక్కడ కెమెరా పెట్టుకోవాలి, ఆర్టిస్టులు ఇక్కడ ఉంటారు, కెమెరామ్యాన్కి అర్థమైపోతుంది. ఆర్టిస్టులు చూస్తే ఓహో నేను ఈ పొజిషన్లో ఇలా నిలబడాలి, ఇలా కూర్చోవాలి. లైటింగ్ వాళ్ళు చూస్తే ఓహో ఇక్కడ ఇంత లైట్ పడాలి, ఇక్కడ డార్క్గా ఉండాలి. అది బుక్, అదొక డిక్షనరీ టైప్స్ అన్నమాట. మనకి తెలిసిపోతుంది అందులో. ఆ సినిమాలో ఏదైనా డైలాగ్ మీకు ఏమైనా గుర్తుందా? లవ్ కుశలు వస్తారు, వచ్చినప్పుడు అడుగుతారు సీతమ్మ, మేము రాముడిని చూసాము, సీతమ్మని చూడాలి అంటే అప్పుడు ఆవిడ బాగా ఏడుస్తారు, చాలా ఎమోషనల్ అయిపోతారు. సీతమ్మ అప్పటికి అడవులకి వెళ్ళిపోతారు కదా. లేదు సీతమ్మ రాదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎక్కడో, ఏ అడవిలోనో, వెళ్ళిపోండి. చాలా ఏడుస్తూ చెప్తారు. ఇప్పుడు నేను అట్లా చెప్పలేకపోతున్నా, బట్ అది బాగా ఎమోషనల్గా చెప్తారు. ఆ సీన్ ఒకటి పర్టికులర్గా, అది పెద్ద సీన్ వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నది. బట్ త్రూ అవుట్ సినిమా ఆవిడ ఉంటారు. ఆ సినిమా నాకు ఒక పెద్ద చేస్తారా, చేస్తే చెప్తారా, లేకపోతే జస్ట్ వాయిస్ లో అది తీసుకొస్తారమ్మా? లేదు, అది ఎప్పటికీ మీకు ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ రాదు. ఇఫ్ ఇక్కడ నుంచి వస్తే ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ రాదు, ఇక్కడ ఫీల్ అవ్వాలి మనం. అది ఫీల్ అవుతేనే. చాలా మందికి ఏం అభిప్రాయం అంటే మైక్ ముందు కూర్చొని ఒక 4 డైలాగులు చెప్పి ఏడ్చేసినప్పుడు ఏడ్చేయడము, అరిచినప్పుడు అరిచేయడం, అది కాదు డబ్బింగ్. పరకాయ ప్రవేశం ఇన్ వన్ వే. నేను మీ బాడీలోకి ప్రవేశించి నా వాయిస్ త్రూ మీ ఎక్స్ప్రెషన్ నేను జనాలకి చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. నేను ఇప్పుడు ఏ సీన్ అయితే డైలాగ్ చెప్పానో ఆ సీన్, అమ్మ ఒకసారి సీన్ అంతా చూడు అన్నారు బాపు గారు. చూస్తున్నా ఎంత ఎమోషనల్ అయిపోయానంటే నాకు అలా అనుకుంటున్నాను బట్టి ఏడ్చేస్తున్నాను. నేను చూస్తూ ఏడ్చేస్తున్నాను. 1/2 an hour అవుతుంది, ఏడుపాగట్లేదు. ఆయన అన్నారు, అమ్మ ఈ పూటకు ఆపేద్దాం మనము, డబ్బింగ్ రేపు చెప్పుకుందాం. వద్దు గురుగారు, ఇప్పుడు చెప్పేయాల్సిందే. మళ్ళీ నేను దీని నుంచి బయటకు వచ్చి నేను మళ్ళీ ఇంత ఎమోషనల్గా నేను చెప్పలేను. నేను నిజంగా ఏడుస్తూ చెప్పిన డైలాగు, ఆ డైలాగ్ నిజంగా ఏడ్చాను నేను ఆ డైలాగు. సో ఏంటి అంటే చాలా పర్టికులర్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అది మనం అన్లెస్ అంటిల్ ఫీల్ అయితే తప్ప మనము చెప్పలేము అలాంటివన్నీ కూడా. సో మనం ఇంటర్నల్గా మనం ఫీల్ కావాలి, నేనే ఆ క్యారెక్టర్,
నేను ఇప్పుడు కౌసల్య అని నేను నమ్మాలి, నమ్మితేనే ఆ అవుట్పుట్ వస్తుంది. రైట్. అట్లనే ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు అవుతుంది కదా, లైక్ మీరు థియేటర్లో మీ డైలాగ్ మీరు చూసినప్పుడు, మీ వాయిస్ మీరు విన్నప్పుడు, అంటే థియేటర్లో అసలు ఆ ఎమోషనల్ డైలాగే కావచ్చు, అది మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేసే డైలాగే కావచ్చు, అది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగా అనిపిస్తుంది. చాలా నాకు పర్టికులర్గా ఖుషి సినిమా చేసిన చాలా కాలం తర్వాత నేను థియేటర్కి నా వాయిస్ కోసం వెళ్ళిన సినిమా ఖుషి, రఘువరన్ బీటెక్ తర్వాత. ఆ ఖుషి సినిమాలో చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనమాట. అంతా క్రెడిట్స్లో కూడా ఉండింది పేరు. ఐ ఫెల్ట్ సో వెరీ హ్యాపీ. ఏదో అచీవ్ చేశాము, ఇదే అవార్డ్ ఏమో అనిపిస్తుంది సమ్ టైమ్స్. ఓకే, మనం ఏదో అచీవ్ చేశాము, పెద్ద ఆర్టిస్ట్కి నన్ను పిలుస్తున్నారు కదా, మంచి సీరియల్లో నాతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు కదా, అంటే వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేశారు ఏమో. ఇదంటే ఇదేమంటారంటే మనని మనం తసల్లి చేసుకోవడమా, లేకపోతే ఇదొక సాటిస్ఫాక్షన్. రైట్. అట్లనే చూసి ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అన్నారు. అండ్ అట్లనే ఏదైనా డైలాగ్ మీరు చూసినప్పుడు అరే ఇక్కడ ఇంకొంచెం బాగా చెప్తే బాగుండే అని అనిపించిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయి? శ్రీరామదాస్ సినిమాకి నాకు అనిపించింది, అంటే మేబీ అప్పుడు ఏజ్ తక్కువ అవ్వడం వలన ఏమో, ఇంకొంచెం ఏజ్ పెట్టుంటే వాయిస్లో ఇప్పటికీ నాకు సాటిస్ఫాక్టరీగా ఉండదు ఆ సినిమా. చూస్తాను కానీ కొంచెం బాగా చెప్పు ఉండాల్సింది అని. అట్లాగే ఆడవాళ్ళు మీకు జోహార్లు అని చెప్పి ఒకటి వచ్చింది రీసెంట్ గా, శర్వానంద్, అందులో ఖుష్బుక్ చెప్పాను. నాకు ఆ సినిమాకు కూడా అనిపించింది ఇది బాగా చెప్పు ఉండాల్సింది. అంటే ఇక్కడ ఏ డైలాగ్ ఏది ఓవరాల్ గా ఇంకా బెటర్ గా ఉండొచ్చేమో, ఇంకా నేను ఇంకా బాగా చెప్ప ఉండాల్సింది అనిపించిన ఈ 2 టైమ్సే నేను ఫీల్ అయ్యాను యాక్చువల్గా. ఇప్పటివరకు మీరు డబ్బింగ్ చెప్పింది అంటే సీరియల్స్ కాకుండా మూవీస్లలో ది బెస్ట్, అబ్బా ఈ సినిమా నేను ఇంకా నా భూతో నా భవిష్యత్తు, నా కెరియర్లో ఇంకా దీని తర్వాత ఏదైనా అనిపించిన సినిమా? రఘువరన్ బీటెక్ ఇంకా నా ఆల్ టైమ్ మార్క్. మాకు కూడా రఘువరన్ బీటెక్లో నేను ఇందాక మీరు చెప్తుంటే కూడా నేను కళ్ళు మూసుకుంటే అసలు ఆ వాయిస్ యాక్షన్ కనిపిస్తుంది. నిజంగా మా వెన్నెలకంటి గారు క్లియర్, ఆయన ఎక్కడున్నారో తెలియదు కానీ బట్ ఆయనే నేను చెప్పిస్తానమ్మా అని ఆయన పక్కన కూర్చుని నాతో చెప్పించుకున్నారు ఆ సినిమా. వెన్నెలకంటి గారు అని రైటర్, లిరిసిస్ట్ ఆయన చెప్పించుకున్నారు. ఆయన లైఫ్ లాంగ్ నేను ఆయన మర్చిపోలేను. అంత మంచి. అప్పుడు వాళ్ళ పిల్లలు శశాంక్, రాకేంద్ర మౌళి అని వాళ్ళు కూడా మంచి సినిమా వస్తే మీరే చెప్పాలి అని పర్టికులర్గా చెప్పిస్తారు. అంటే అదొక సాటిస్ఫాక్షన్ అంతే. ఆయన ఆ సినిమా చూస్తున్న ప్రతిసారి నాకు అదే అనిపిస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ ఏరా అలా కొన్ని అవి న్యాచురల్ గా, అది ఎలా వచ్చింది నాకు తెలీదు ఆ టైంలో, అది ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ అట్లా కలిసి వచ్చింది. యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నవరసాలు మనం ఎప్పుడు అంటాం, అంటే అది ఒక క్లాసికల్ డాన్సర్కే కావచ్చు, ఎవరైనా కూడా నవరసాలు అంటే మీరు ఎలా అంటారు? ఒక డైలాగ్ని నవరసాలుగా ఎలా చెప్పగలుగుతారు? అంటే మీరు చేసి చూపించగలుగుతారు ఇప్పుడు మా కోసం? ఒకటే డైలాగ్ని నవరసాల్లో చేయాలి అంటే ఎలా? టాస్క్ ఒకటి సపోజ్ మీరు మీ వారికి ప్రపోజ్ చేస్తున్నారా అనుకోండి, అలాంటివి వారికి నేను ప్రపోజ్ చేయలేదు. లైక్ దీని ద్వారా మీరు చెయ్యండి, లైక్ మేము చూస్తాం, మీ వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేదు కనీసం ఎప్పుడైనా అనిపిస్తుంది? ఏమో, నాకు ఎప్పుడు మా వారికి థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ కూడా ఎప్పుడు, అంటే ఆనెస్ట్లీ ఆయన చాలా ఓపిక అమ్మా, నేనే కొంచెం కోపం. సరే, అది ఇదే ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు తనకి కోపం ఎక్కువ, మీకు కోపం ఎక్కువ, తనకి కొంచెం ఏమంటారు పేషెన్స్ ఎక్కువ అని చెప్పేసి, దీన్ని ఇది ఏదైతే మీరు ఇంత సున్నితంగా చెప్పారో దీన్ని కొంచెం హార్ష్గా, అంటే ఒక కోపం, ఒక సైకో చెప్తే ఎలా ఉంటుంది అలా ఒకసారి చెప్పండి. ఎందుకు ఇలాంటి వైలెంట్ అంటే ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఏమండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా బాగా చేస్తా, ఓకేనా? ఓకే ఓకే ఓకే. నన్ను ఆర్టిస్ట్, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అమ్మా, నాకు యాక్టింగ్ చేయిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంది అనుకోండి, లైక్ ఒక మదర్ లేకపోతే ఒక ఫాదర్ చనిపోయారు అనుకోండి, ఆ టైంలో మీరు ఇందాక చెప్పారు ఇక్కడ నుంచి వెళ్ళి రావాలి అది అని, ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు అసలు? ఆ డైలాగ్ చెప్పాలంటే ఏడుస్తుండాలి, ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉండాలి, అది ఎలా మీరు మరి లోపల నుంచి వెళ్ళి ఫీల్ అవుతారా, లేకపోతే ఇప్పుడు ఇక చెయ్యాలి అని నేను మూడు తెచ్చుకోవాలని చేస్తారు, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ మదర్ ఈజ్ అన్ ఎమోషన్ అమ్మా, అండ్ ఐ లాస్ట్ మై మదర్. అంటే అంత మాకు ఇండస్ట్రీలో నేను అసలు ఈ భూమి మీదకి రావడానికి ఎవరికైనా ఫర్ దట్ మ్యాటర్, కానీ మా అమ్మ మాకు ఇచ్చిన సపోర్టు, మమ్మల్ని ఆమె బిలీవ్ చేసింది మాకు చాలా పెద్ద విషయం. ఈరోజు ఏదైతే మేము ఉన్నామో జస్ట్ బికాస్ ఆఫ్ మా అమ్మ. సో
కొన్ని ఎమోషన్స్కి తెచ్చుకుంటే రావవి అన్లెస్ అండ్ అంటిల్ యూ ఫీల్ ఇట్. నేను మా అమ్మని ఇప్పుడు ఏడ్చే సీన్ ఉంది, నేను ఇప్పుడు కూడా అమ్మ సీన్ వచ్చిందంటే నేను ఏడుస్తా. మన పిల్లల గురించి ఏదన్నా బిట్ వచ్చిందంటే ఏడుస్తా. మా వారికి ఏదన్నా, మా హస్బెండ్కి సంబంధించింది ఏదన్నా ఇబ్బందిలో ఉన్నారు అలాంటిది ఏదైనా చెప్పాలి అంటే ఏడుస్తా. ఎందుకంటే ఇవి మనం రోజువారీ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసేవి. ఐ డోంట్ థింక్ సో ఎవరికైనా అది తెచ్చి పెట్టుకుంటే వచ్చే ఎక్స్ప్రెషన్ అని నేను అనుకోను. అది ఆటోమేటిక్గా నేను ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నదాన్ని కాబట్టి నేను ఎమోషనల్, కొంచెం ఎక్కువ ఎమోషనల్, నేను తొందరగా చెప్పేస్తాను. రైట్. అంటే ఇందాక మనం టాపిక్ కట్ అయిపోయింది ఏంటంటే బాపు గారితోనే చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ బాపు గారితో తర్వాత ఇంకెవరు ఏ పెద్ద డైరెక్టర్స్తో చేశారు? రాఘవేంద్రరావు గారితో యాడ్ ఫిలిమ్స్ చేశాను ఆయనకి. తర్వాత ఆయన గుణశేఖర్ గారితో చేశాను. ఓకే. నారాయణమూర్తి గారితో చేశాను. శ్రీను వైట్ల గారితో వర్క్ చేశాను. శేఖర్ కమల గారు రీసెంట్గా. అంటే పెద్ద సినిమాలు చెప్పాము, డైరెక్టర్స్ అందరూ డైరెక్టర్స్ ఉండి చెప్పించుకోరు. ఇప్పుడు రీసెంట్గా శివ నిర్వాణ గారు, శేఖర్ కమల గారు ఉండి డబ్బింగ్ చెప్పించుకుంటారమ్మా. బాపు గారు కూడా డబ్బింగ్ చెప్పించుకుంటారు. రాఘవేంద్రరావు గారు ఉంటారు. శివ నిర్వాణ గారు ఉన్నారు నేను చెప్పినప్పుడు నా మెయిన్ క్యారెక్టర్స్ ఏమన్నా. అట్లాగే మళ్ళీ ఇది రాని రోజు సినిమా ఒకటి వచ్చింది, శర్వానంద్ గారి. అందులో నేను ఈవిడికి చెప్పాను, పవిత్ర లోకేష్ గారికి. ఓకే. ఆ డైరెక్టర్ కూడా, ఆయన కూడా ఉండి చెప్పించుకున్నారు. కొంతమంది పర్టికులర్ గా నేను ఉండి చెప్పించుకుంటాను అనేవాళ్ళు తక్కువ ఉంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసిన డబ్బింగ్ పని ఎలా ఉంటుందంటే మాకు ఎవరితో సంబంధం ఉండదు. ఆన్ స్క్రీన్ ఆర్టిస్టులతో కానివ్వండి, లేకపోతే మేము వచ్చామా మా థియేటర్లో మేము చెప్పుకుని మేము వెళ్ళిపోయాం అంతే తప్ప టెక్నికల్ గా ఎవరు ఉండరు. రికార్డ్ చేసే ఆయన ఉంటారు, కో డైరెక్టర్ ఉంటారు, అసోసియేట్స్ ఉంటారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు. అంతే. మాక్సిమం 4-5 ఉంటాం అంతే. అంటే ఎప్పుడు కూడా మీరు డైరెక్టర్స్ తో మీట్ అయింది కానీ, ఆర్టిస్టులతో మీట్ అయింది కానీ ఎప్పుడు ఆ సందర్భం రాలేదు? ఆర్టిస్టులతో మీట్ అయింది ఎప్పుడూ లేదు. డైరెక్టర్స్ శేఖర్ కమల గారు, ఇప్పుడు చెప్పాను శివ నిర్వాణ గారు, బాపు గారు ఉంటారు. కొంతమంది అలా చెప్పించుకుని అటు నుంచి అటే వెళ్ళిపోతారు. కొంతమంది అమ్మ మీరు బాగా చెప్పారు, మేము అనుకున్నట్టు చెప్పారు. లేక బాపు గారు నేను ఎలా అయితే ఆ క్యారెక్టర్ రావాలనుకున్నానో అలాగే చెప్పారమ్మా మీరు అని చెప్పి, నేను, సునీత గారు, హరిత అని ఇంకొక మా ముగ్గురికి పర్టికులర్గా పేర్లు చెప్పి, లవకుశల్లో ఒకళ్ళకి హరిత చెప్పింది డబ్బింగ్. తను కూడా ఫేమస్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ తను కూడా. సునీత గారేమో నయనతార చెప్పారు, నేను ఈవిడికి. మీ ముగ్గురు మాత్రం నేను ఎలా అయితే అనుకున్నానో మీ ముగ్గురు అలా చెప్పారమ్మా అని ఆయన ఎదురు థ్యాంక్స్ చెప్పారు నాకు. నేను ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను, మీ నుంచి ఆ మాట రావడం ఇంకే అవార్డుకి తక్కువ కాదు గురుగారు నాకు అని. సో అట్లాగా తక్కువ డైరెక్టర్స్ తో కానివ్వండి, తక్కువ ఆర్టిస్టులు అయితే రూల్డ్ అవుట్, ఆర్టిస్టులు కలవరు. నేను శరణ్య గారికి ఇన్ని సినిమాలు చెప్పాను కదా, ఆవిడకి మేబీ తెలియదు నేను ఆవిడకి డబ్బింగ్ చెప్పానని కూడా. ఇంతవరకు ఎప్పుడు కలిసింది లేదు, ఎప్పుడు లేదు. అయ్యో, అంటే అసలు వాళ్ళు సినిమా చూసుకున్నా కూడా అరే ఎవరు చెప్పారు నా వాయిస్ అని వాళ్ళు ఏమనుకుని ఉన్నారు. రైట్. అంటే ఇప్పటి వరకు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నారు. మీరు ఫ్యూచర్లో అంటే ఏమైనా సీరియల్స్లో కానీ సినిమాలకు కానీ వచ్చే అవకాశం ఉందా? మీకు ఇంట్రెస్ట్ ఉందా అసలు? లేదమ్మా, ఆల్రెడీ ఆ ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ అయిపోయే డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చాను. అంటే ఇప్పుడు చాలా మందికి ఉంటుంది కదా, ఈ సినిమాలో కనిపించాలి, ఈ డైరెక్టర్ సినిమాలో కనిపించాలి, లేకపోతే ఈ సీరియల్, ఇప్పుడు సీరియల్స్ బాగున్నాయి కాబట్టి సో సీరియల్స్లో అయితే బాగుంటుంది, ఇంకా కొంచెం క్రేజ్ వస్తుందని అట్లా ఏమన్నా? ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నారు డబ్బింగ్లోనే ఉన్నాను. ఇది అయిన తర్వాత నేను నా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇప్పుడు ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు జస్ట్ ఉన్నారు కాబట్టి, బట్ లేటర్ ఆన్ వాళ్ళకి ఇప్పుడు అవసరం, ఎస్పెషలీ మగ పిల్లలకి మదర్ గైడెన్స్ కొంచెం వాళ్ళకి ఎక్కువ. ఫ్యామిలీకి నాకు ఇష్టపడతాను అంటే బయటకు వెళ్ళడము, బయట ఫ్రెండ్స్తో వెళ్తా. లిమిటెడ్ ఉన్నారు నాకు, చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. వాళ్ళకి పర్టికులర్గా ఒక టైంలోనే, మెజారిటీ టైం ఇంట్లో ఉండడానికి, మా అత్తయ్య గారు మావయ్య గారితో స్పెండ్ చేయడానికి నాకు అదే ఇష్టపడతాను నేను, పిల్లలు ఫ్యామిలీతో. అండ్ రైట్. ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ డబ్బింగ్ ఆర్టిస్టులు, ఒకవేళ వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేసే కొన్ని సలహాలు, సూచనలు ఏంటి? సజెస్ట్ చేసే అంత చెప్పలేను కానీ తీసుకునేంత స్టేజ్లో ఎవరూ లేరు. ఎవ్రీబడి ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్. ఒక్కటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్, వర్క్ పట్ల డెడికేషన్. నేను ఈ క్యారెక్టర్ కమిట్ అయ్యాను అంటే దానికి న్యాయం చేయాలి, నేర్చుకోవాలి, మంచిగా మన పని ముందుకు చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్య మా దాంట్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనుకోండి, లేకపోతే కంప్లైంట్స్ అనో, చిన్న వాటిల్ని పెద్దగా చేయడము, లేకపోతే ఏదో సంహవ్ అంత హెల్దీగా లేదు. అది అవసరం లేదు. ఇప్పుడు మా జనరేషన్ వరకు మా పైన అంటే మా బ్యాచ్ వాళ్ళెవరికి కూడా ఎటువంటి ఈగో క్లాషెస్, ఎటువంటి గొడవలు ఏం లేవు.
బట్ ఈ మధ్యలో వస్తున్న డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళది నాది వాళ్ళు తీసేసుకున్నారు, ఈ కైండ్ ఆఫ్ జెలస్ దట్ షుడ్ నాట్, అది ఉండక్కర్లేదు. ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది. బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి, బోల్డ్ పనులు ఉన్నాయి, ఎవరికైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకో 1000 మంది వచ్చినా ఉన్నాయి. మనకే రాలేదని పట్టించుకోక్కర్లేదు. సో అక్కడ మనము హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా వర్క్. అట్లాగే టైంకి వెళ్ళడం, నేను అందరికీ అదే చెప్తా, మీరు ఈ టైం చెప్తే ఈ టైంకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మాకు అదే చెప్పారు చిన్నప్పటి నుంచి థియేటర్ నేర్చుకున్నప్పుడు, నీ వల్ల నేను 5 నిమిషాలు వెయిట్ చేశానంటే నేను 5 నిమిషాలు, వాళ్ళు ఇంకో 10 మంది అంటే ఇంతమంది 5 minutes నువ్వు వెయిట్ చేసావు, అది ఎంత నువ్వు మళ్ళీ 1 minute అని తిరిగి ఇవ్వగలవా? సో అలా చూసి పెరిగి వచ్చి నేను నా టైంకి నేను వెళ్తా, నా టైంకి నాకు పంపాలంటే పంపాలంతే. అది నేను చాలా పర్టికులర్గా ఉంటా. అట్లా అంటే ఇప్పటి వరకు మీరు ఇన్ని చేశారు, ఇన్ని మూవీస్ అండ్ ఇన్ని సీరియల్స్, ఎప్పుడైనా మీకు పేమెంట్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా? ఓహో, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎగ్గొడుతున్నారు, ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా కొంచెం సెటిల్మెంట్లు అనే ఒకటి వస్తుంది అనమాట. సీరియల్స్లో లాస్ రావడమా లేకపోతే సడన్గా ఆపేయడమా, రీజన్స్ మాకు పర్టికులర్గా తెలియదు, ఆగిపోయిందని ఇన్ఫర్మేషన్ మటుకే తెలుస్తుంది. అయితే ఈ పాయింట్లో నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలమ్మా, రీసెంట్గా జరిగింది ఇది. అగైన్ నేను చాలా 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 సారీ ఫీల్ అవుతున్నాను. ఒక ప్రాజెక్ట్ ఆగిపోతుంది అనే రూమర్ని నేను క్యాజువల్గా ఒక గ్రూప్లో మెసేజ్ చేస్తే దానికి మా డైరెక్టర్ గారు యాటా సత్యనారాయణ గారు, ప్రొడక్షన్ అది, నేను ఆయన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పలేదు యాక్చువల్గా. బట్ అది ఆయనకి చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడింది ఆయన మీద. నిజంగా నేను అసలు అంత ఆలోచించి నేను చేయలే. అగైన్ ఐఎమ్ ఫీలింగ్ సారీ నిజంగా. అండ్ మీ ఛానల్ త్రూ కూడా నేను ఒకసారి ఐ వాంట్ టు సేమ్ సారీ. ఎందుకంటే అలా రాంగ్గా, అంటే ఒక ప్రొడక్షన్ పడకపోతేనో లేకపోతే నేనంటే పడకపోతేనో లేకపోతే ఏ రీజన్ అయినా ఒక రూమర్ని స్ప్రెడ్ చేయటము, దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారన్నది బేసికల్గా నేను ఎవరి జోలి పోను, ఎవరి విషయాల్లో కల్పించుకోను. నా పని నేను వెళ్ళి చేసుకుని వస్తా. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన వల్ల ఇట్లా మిస్లీడ్ అవ్వడము, దట్టు సీనియర్ చెప్పారు అంటే ఏమో నిజమేనేమో, అది నిజం కాదు యాక్చువల్లీ. నేను కూడా క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయలేదు, దానికి నాకు బాధగా ఉంది. ఇప్పుడు ఒక మాట వాళ్ళు అన్నారు, అది నేను కూడా చెక్ చేయాలి కదా, వేగ్గా ఎట్లా పోస్ట్ చేస్తాను నేను. సో ఇలాంటివి ఇలాంటి అసలు ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఆమె నచ్చలేదు కాబట్టి టార్గెట్ చేద్దాం, లేకపోతే వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు ఎదిగిపోతున్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేద్దాం. ఇది ఎవరు చేస్తారో ఎందుకు చేస్తారో తెలియదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పోయి ఎవరి లైఫ్లు వాళ్ళకి బతకొచ్చు కదా. నాకు అది నిన్నటి నుంచి అదే ఆలోచిస్తున్నారే, ఏంటిది ఇట్లా, ఎందుకు ఇట్లా అయిపోతుంది, వాల్యూస్ ఎక్కడ పోతున్నాయి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీవల్లి గారు ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారా లేరా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు అంటారు, ఏ క్రాఫ్ట్లో చేసినా కూడా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు. మరి శ్రీవల్లి గారు ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి? సెల్ఫ్ సఫిషియెంట్ అమ్మ. స్ట్రాంగ్ అని చెప్పలేను కానీ లైఫ్ చక్కగా వెళ్ళగలిగే అంత కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నాము, ఇబ్బంది లేదు. మరీ స్ట్రాంగ్ అంటే ఏదో పెద్ద ఇదని కాదు కానీ ఎస్, డెఫినెట్లీ కంఫర్టబుల్గా అయితే చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం. రైట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ మేడం, ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టుల కోసం ఏదైనా చేయాలి అంటే ఇండస్ట్రీ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు ఇండస్ట్రీ మాకు ఇది చేస్తే బాగుంటుంది అని మీరేమనుకుంటున్నారు? లైఫ్ పరంగా ఆలోచిస్తే మాకంటూ ఎలాంటి సెక్యూరిటీ లేదమ్మా. హెల్త్ ఇప్పటిదాకా మాకు మేజర్ హెల్త్ కార్డ్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఆర్టిస్టులకు కానివ్వండి, వేరే వాళ్ళందరికీ కిమ్స్ నుంచి కానివ్వండి, అపోలో కార్డ్స్ కానీ అలా ఉన్నాయి. వాళ్ళకి 5 లక్షలు ఎన్నో లక్షల దాకా వాళ్ళ కవరేజ్ ఉంది. బట్ మాకు అది లేదు. సో మీరు అది కోరుకుంటున్నారు? అది అండ్ ఇల్లు కానివ్వండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కాదు, చాలా పేదవాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళు, స్థలాలు ఏదో ఒకటి. మీ లైఫ్ రేపొద్దున మీరు తిన్నా తినకపోయినా మీకంటే కూడా గుడిసెన్న వేసుకొని ఉండొచ్చమ్మా, మీకు ఇదిగో ప్రొటెక్షన్ అనే ఇది కల్పించాలి. మీరు మొదటి నుంచి చాలాసార్లు అడిగిన ఏ రికగ్నైజేషన్ అయితే ఉందో, ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వీళ్ళది ఒక క్రాఫ్ట్ అంటూ ఉంది, వీళ్ళని గుర్తించండి, వీళ్ళంటూ ఉన్నారు అని త్రూ ప్రొడక్షన్స్ ద్వారా తెలియటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటేనో అది కాదు, వాళ్ళకి అనిపించాలి, ప్రొడక్షన్ వాళ్ళకి మా డబ్బింగ్ ఆర్టిస్టులు అండి వీళ్ళు అని అనిపించి వాళ్ళు ఏదన్నా అట్లాగా ఆలోచించి వాలంటరీగా ఛానల్స్లో ప్రోగ్రామ్స్లోనో అవకాశాన్ని బట్టి పర్టికులర్గా, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టులతో ఒక షోను, ఇప్పుడు డిజిటల్ ఛానల్స్ ద్వారా కాదు, పర్టికులర్గా ఆర్టిస్టులని పిలిచి ఈ ఆర్టిస్ట్కి డబ్బింగ్ చెప్తారని అట్లా చేస్తే ఒక రికగ్నైజేషన్ మాకు తృప్తిగా ఉంటుంది. చూసాం మేము ఈ ఆర్టిస్ట్కి చెప్తున్నాము అనేది బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది.
బట్ చూడాలి ఎలా ఉంటుందో. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంత అంటే మీ వాల్యుబుల్ టైంని, ఇంత బిజీ స్కెడ్యూల్ని కూడా మీరు పక్కకు పెట్టి మా కోసం మా స్టూడియోకి వచ్చి అండ్ ఈ జనాలకు కూడా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో మీరు చాలా చక్కగా చెప్పారు. అండ్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా ఎలా ఉంటారు ఏంటనేది కూడా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను థ్యాంక్స్ చెప్పాలమ్మా, ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూస్ నన్ను అడిగినప్పుడు నేను చాలా మందిని వద్దని చెప్పేసి, ఎందుకంటే రొటీన్ అదే ఇంటర్వ్యూస్, అదే క్వశ్చన్స్, అవే డైలాగ్స్. మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి, మీరు డైలాగులు చెప్పండి, ఆ క్యారెక్టర్ ఎట్లా విని చెప్పి 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 నాకు ఇంకొద్దురా బాబు